అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? శాస్తి. పరంధామయ్య పెద్ద వడ్డీ వ్యాపారి. తన దగ్గరికి అప్పు కోసం వచ్చిన వాడి అవసరాన్ని బట్టి వడ్డీ నిర్ణయించేవాడు. ఒకసారి జయరామయ్య అనే రైతు వచ్చి, అయ్యా, నేను నా కూతురి పెళ్లి ప్రయత్నంలో ఉన్నాను. సంబంధం కుదరగానే పెళ్లి ఖర్చుకు 10,000 కావాలి. ముందుగానే మీకు చెబుదామని వచ్చాను. వాయిదాల మీద తీర్చగలను అన్నాడు. అంత పెద్ద మొత్తం జయరామయ్యకు ఇచ్చేవాడు మరొకరు ఊళ్ళో లేడు. అంతేకాక అతనికి ఇది తప్పే ఖర్చు కాదు. అందుచేత పరంధామయ్య 10,000 సర్దటానికి సమ్మతించుతూనే వడ్డీ మాత్రం చాలా హెచ్చుగా ఇవ్వాలని జయరామయ్యతో అన్నాడు. అయ్యా, నేను అంత వడ్డీ ఇచ్చుకోలేను. అంతగా అయితే ఖాళీగా ఉన్న మా తాతల నాటి భవనం తెగనమ్మి పిల్ల పెళ్లి చేసుకుంటాను అంటూ జయరామయ్య వెళ్ళిపోయాడు. చేతికి చిక్కిన చేప జారిపోయినట్లయింది పరంధామయ్యకు. జయరామయ్య తాతల కొంప దెయ్యాల కొంప అని గట్టి పుకారు లేవదీసి దాన్ని ఎవ్వరూ కొనకుండా చేస్తే అతను దేవుడా అంటూ తన దగ్గరకే డబ్బు కోసం వస్తాడనుకొని అలాగే పుకారు లేవదీశాడు. జయరామయ్య మరికొన్ని చోట్ల అప్పు పుట్టించే ప్రయత్నం చేసి ఆ ప్రయత్నాలు ఫలించక ఇల్లు అమ్మకానికి పెట్టేసరికి అది దెయ్యాల కొంప అని విని ఎవ్వరూ కొనటానికి రాలేదు. ఈ సమయంలోనే పరంధామయ్యకు చిరకాల మిత్రుడైన ఒక జమీందారు అతిథిగా వచ్చి 4 రోజులున్నాడు. అతను జయరామయ్య పూర్వీకుల లోగిలి చూసి ముచ్చటపడి, ఇటువంటి ఇళ్ళు ఇప్పుడు కట్టేవాళ్ళు లేరు. అమ్మకానికి ఉంటే 1,00,000 రూపాయలు పోసి కొనగలను అని పరంధామయ్యతో అన్నాడు. ఆ ఇల్లు అమ్మకానికి ఉన్న సంగతి అతను తన మిత్రుడికి చెప్పక ఆయన వెళ్ళిపోగానే జయరామయ్య వద్దకు వచ్చి, నీ కుమార్తె పెళ్లి ఖర్చు నిమిత్తం మీ పాత ఇల్లు అమ్ముతానన్నావు కదా, ఆ 10,000 నేనే ఇస్తాను. నాకు ఇల్లు రాసి ఇవ్వు అన్నాడు. జయరామయ్య మందమతి కాదు. పరంధామయ్య ఇల్లు కొంటాను అనటంలో ఏదో ఎత్తు ఉందని ఊహించి అతను, నాకు అప్పుగా కావలసింది 10,000 కానీ ఇంటి ఖరీదు 10,000 అని ఎవరు చెప్పారండి? కనీసం 50,000 చేస్తుందా ఇల్లు? ధర ఇచ్చుకోగల వాళ్లకే దాన్ని అమ్ముతాను. మీరు హైరానా పడకండి అన్నాడు. 50,000కు ఇల్లు కొన్నా దాన్ని 1,00,000 రూపాయలకు జమీందారుకు అమ్మి 50,000 లాభం చేసుకోవచ్చు. అందుకని పరంధామయ్య సంకోచించకుండా జయరామయ్యకు 50,000 ఇచ్చి ఆ పాతకాలపు ఇల్లు కొనుక్కున్నాడు. ఏదో అనేశాడే గాని తన పాత ఇల్లు 20,000కైనా అమ్ముడవుతుందని జయరామయ్య కలలో కూడా అనుకోలేదు. అతను తన కూతురికి వైభవంగా పెళ్లి చేసి కొంత పొలం కూడా కొనుక్కున్నాడు. కొద్ది రోజులు గడవనిచ్చి పరంధామయ్య తన మిత్రుడైన జమీందారుకు కబురు చేస్తూ 1,00,000 రూపాయలకు ఇల్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. ఆ ఇల్లు కొనే ఆలోచన మానుకున్నాను. అది దెయ్యాల కొంప అని అందరూ అంటున్నారు అని జమీందారు పరంధామయ్యకు జవాబు పంపాడు. పరంధామయ్య తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.